డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఇక నుండి అన్నం తినండి, మధుమేహం నుండి ఉపశమనం పొందండి. డాక్టర్ ఐస్ వారి షుగర్ ఫ్రీ బియ్యం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ప్రజెంట్ మీతో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని ముచ్చటించడం కోసం వచ్చాను. ఆ విషయం ఏంటంటే చాలా దేశం యావత్తు గర్వించదగ్గది. ముఖ్యంగా తెలుగు వాళ్ళమైన మనం అండ్ ముఖ్యంగా అభిమానులుగా దశాబ్దాలుగా కొనసాగుతూ ఆయన జైత్రయాత్రలో వాళ్ళు కూడా ఒక సైనికులుగా ఎలాగైతే ప్రయాణం చేశారో, ఎన్నాళ్ళ ప్రయాణం చేశారో, ఆ ప్రయాణానికి వాళ్ళ అభిమానానికి కూడా ఒక నజరానాగా, ఒక ఈనాముగా, ఒక అద్భుతమైన ఒక వరంలా ఈ రోజున ఈ సంఘటన రేపు రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోతోంది. దానికి సంబంధించే మీకు ఆ వివరాలను తెలియజేయడం కోసమే వచ్చాను. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తే దడపుట్టని గుండె ఉండదు, కదలని హృదయం ఉండదు, అండ్ చెమర్చని కళ్ళు ఉండవు. ఎందుకంటే ఆయన ప్రయాణంలో ఆయన సాధించిన ఘనతలు కానీ, లేక ఆయన ఎక్కిన ఎత్తులు కానీ, అధిగమించిన ఎత్తుపల్లాలు కానీ ఏవైనా సరే ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆదర్శప్రాయంగా, ఒక ఉదాహరణప్రాయంగా నిలబడ్డాయి. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమందికో ఆరాధ్యులయ్యారు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కనుక మనం తీసుకుంటే ఎంతమంది సినిమా పరిశ్రమలోకి వచ్చి సక్సెస్ అయ్యారో, 24 క్రాఫ్ట్ల గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక నటీనటుల గురించి కాదు, ఒక మ్యూజిక్ డిపార్ట్మెంట్ కాదు, ఒక డాన్స్ డిపార్ట్మెంట్ కాదు, ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ కాదు. ఇలాగ 24 క్రాఫ్ట్లకు సంబంధించి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళలో 90% మంది మెగాస్టార్ చిరంజీవి పట్ల మక్కువ, లేక ఆయన ద్వారా, ఆయన కెరీర్ ద్వారా స్ఫూర్తి పొంది ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే అత్యధిక శాతం మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదురవుతారు. అందుకే ఆయన కెరీర్లో ఇన్నాళ్ళ ఈ కెరీర్కి తలమానికంగా ఆల్రెడీ ఆయనకి 2006లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అది ఎవరు కొన్ని అవార్డులు వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనే విమర్శలు చాలా వెల్లువెత్తుతుంటాయి. కానీ చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు మాత్రం అన్ని మీడియాలు, బాలీవుడ్ టు టాలీవుడ్, కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ కూడా ఆ అవార్డు చిరంజీవి గారికి రావడం అన్నది, ఆ టైటిల్ రావడం అన్నది చాలా గొప్పగా ప్రశంసించారు, గొప్పగా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కెరీరు ఇటువంటి రకమైన టైటిల్ అయినా సాధించడానికి అవసరమైనంత డెప్త్, అవసరమైనంత విలువైన పరిధి, విస్తృతమైన విశాలమైన పరిమితి ఉన్న కెరీర్. కాబట్టి ఎవరు కూడా అందరూ హర్షించారే తప్పితే ఇంకో రకమైన వాయిస్ కానీ, ఇంకో రకమైన గళం కానీ ఎక్కడ వినిపించలేదు, ఎక్కడ ప్రతిధ్వనించలేదు గతంలో. ఇప్పుడు మళ్ళీ మరొక శుభ సందర్భం తెలుగు చలనచిత్ర పరిశ్రమ చవి చూడబోతోంది. అదేంటంటే రేపటి రోజున ప్రకటించబోతున్న పద్మ అవార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రాబోతుందని చెప్పి ఇప్పుడే చాలా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఢిల్లీ నుంచి తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఊహాగానాలు కాదు, లేకపోతే వ్యాఖ్యానాలు కాదు, విశ్లేషణలు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది 100కి 1,000,000 పాళ్ళు నిజంగా రేపు నిజరూపం దాల్చబోతున్న, లేకపోతే నిజంగా వాస్తవిక రూపాన్ని దాల్చిపోతున్న ఒక విషయంగా మాత్రమే నాకు ఢిల్లీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసి మీతో అది పంచుకోవడం కోసమే మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం, ఫ్యాంటసీ చిత్రం నిన్న మొన్ననే దాని ఫస్ట్ గ్లింప్స్ కూడా సంక్రాంతి నాడు రిలీజ్ అయింది. ఆ సినిమా వరకు 156 ఫిల్మ్గానే మనం మొన్నటి వరకు విశ్వంభరి టైటిల్ అనౌన్స్ చేసే వరకు దాన్ని ట్రీట్ చేసాం. ఈ 156 సినిమాల ప్రయాణంలో చిరంజీవి గారు ఎన్నో మైలురాళ్ళని అధిగమించారు, ఎన్నో ల్యాండ్ మార్కులను కైవసం చేసుకున్నారు, ఎన్నో మైల్ స్టోన్స్ని ఆయన కైవసం చేసుకున్నారు. అది కూడా కృషి, దీక్ష, పట్టుదల అనే 3 సూత్రాల మీద కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్న ఏవైతే నానుడులు ఉన్నాయో ఆ నానుడులకి ప్రతిరూపం, ప్రతిబింబమైన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున తన గతంలోకి గనక వెళితే ఆయన సినిమాలు ఏ రకంగా ఒక్కడే వచ్చి, ఒక్కడే నిలిచి, ఒక్కడే గెలిచి సినిమా పరిశ్రమకి ఒక దిక్కుగా మారి ఈ రోజున సినిమా పరిశ్రమ పెద్దగా అందరి చేత పరిగణించబడుతున్నారో ఆ మెగాస్టార్ చిరంజీవి గారి నట జీవితం కేవలం
ఆయనది వడ్డించిన విస్తరి కాదు, నల్లేరు మీద బండి అంతకన్నా కాదు. కానీ ఆయన ప్రతిదాన్ని ఆయనే సొంతం చేసుకుని కృషితో సాధించి కష్టంతో పనిచేసి ఎన్నో రిస్కులు చేసి జీవితంలో కెరీర్లో చేసి ఆయన తన తాలూకా ఈ సమున్నత స్థానాన్ని ఏదైతే ఉందో అతను 2 చేతులతోని ఆయన ఒడిసి పట్టుకుని ఈ స్థాయికి ఎదగడం జరిగింది. కాబట్టి ఆయన తాలూకా సేవలు అంటే ఒక సినిమా విభాగంగా మనం ఆలోచిస్తే ఒక పర్సనాలిటీ మనకి కనిపిస్తే మెగాస్టార్ చిరంజీవి గారిలో, మరొక చాప్టర్ కనుక మనం ఓపెన్ చేస్తే మానవతా దృక్పథంతో, మానవీయ విలువలతో, తోటి వాళ్ళ పట్ల చాలా కంపాషన్తో ఆయన చేసిన సేవలు ఎనలేనివి, చాలా అమూల్యమైనవి. ఎందుకంటే మొట్టమొదటి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గనక మనం తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఈ మానవీయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరో హీరో ఎక్కడ ఏమి చేశారు అని చెప్పడానికి దృష్టాంతాలు ఎక్కడా లేవు, దానికి సంబంధించిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి హ్యాస్ డన్ దట్. ఆయన చేసిన కార్యక్రమాల్లో మొట్టమొదటిది చాలా గొప్ప కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ని ఆయన ఆవిష్కరించడం. బ్లడ్ బ్యాంక్ పెట్టడం ద్వారా ఎంతమందో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవలసిన వాళ్ళు, రక్త లేమితో ప్రాణాలు కోల్పోయేవాళ్ళు అనేక మంది అంతకు ముందు ఉండేవారు. ప్రభుత్వాలు చేయలేదని లేదు, కానీ స్వచ్ఛందంగా ప్రైవేట్గా వచ్చి తను బ్లడ్ బ్యాంక్ లాంటి దాన్ని ఒకటి స్థాపించి ఆ స్థాపించిన దాని ద్వారా లక్షలాది మందికి రక్తనిధిని పంచి తద్వారా వాళ్ళ ప్రాణాలకు నిలబడడానికి, వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్జన్మను పొందడానికి మెగాస్టార్ చిరంజీవి గారు తనదైన సాయాన్ని, తనదైన చేయూతని అందించారని చెప్పడానికి బ్లడ్ బ్యాంకులో నమోదైన ఎన్నో 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 సంఖ్యల పేర్లు మనకి ఒక సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. తర్వాత బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ మళ్ళీ చూపు పోయిన వాళ్ళకి మళ్ళీ చూపు ప్రసాదించే ఒక గొప్ప ఆలోచన. అంటే ఒక సినిమా కథానాయకుడిగా ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకుని ఆయన పాపులారిటీని ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన స్టార్డమ్ని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిపోయే అంత గొప్ప పాపులారిటీ, గొప్ప స్టార్డమ్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆల్ అక్రాస్ లాంగ్వేజెస్, ఒక్క తెలుగు గురించి మాట్లాడట్లేదు నేను. అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి తనకున్న స్టార్డమ్ని ప్రజలకు ఏ విధంగా, అంటే తను ఈ స్థాయికి తను రావడానికి ఎవరైతే ఏ ప్రేక్షకులైతే దోహదపడ్డారో, ఏ ప్రేక్షకుల అభిమానం వల్ల ఆయన ఈ స్థాయికి ఈ రోజున వచ్చారో, ఇన్ని సినిమాలు చేయగలిగారో, సినిమా ఇండస్ట్రీకి తను ఒక చాలా పెద్ద దిక్కుగా ఎదగగలిగారో, అటువంటి వారికి తనదైన సేవలను అందించాలనే ఒక పరమార్థంతో ఈ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది. అందుకనే ఆయన ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా మాస్ అని కాదు, క్లాస్ అని కాదు, ఇంకొకరిని కాదు, అందరి దృష్టిలో ఆయన ఒక అమూల్యమైన వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి, రూపాంతరం చెందడానికి ఈ సేవలే ప్రధానమైన కారణంగా చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన సేవలు సినిమా పరిశ్రమకి మామూలువి కాదు. ఎందుకంటే చాలామంది కార్మికులు సినిమా షూటింగులు లేక, రాబడి లేక చాలా కష్ట నష్టాలు పాలవుతున్న టైంలో ఆయనే పిలుపునిచ్చి అందరికీ కూడా వేలాది కార్మికులకి ఆయన నెలసరి సామాన్లు, నెలసరి అవసరమైన మొత్తం ఆ సామగ్రిని అంతా కూడా ఆయన ఏర్పాటు చేసి అందరినీ కాపాడిన వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ మరొక రికార్డు నెలకొల్పడం ఒకటైతే, తర్వాత ఈ ఆక్సిజన్ లేమితో చాలామంది పోవడం సంభవిస్తుంటే అది చూసి ఆయన కరిగిపోయి చెలించిపోయి ఆయన ఆక్సిజన్ వ్యాన్స్ను కూడా మొత్తం స్టేట్ అంతా కూడా తిప్పడం జరిగింది. అండ్ తద్వారా ఎంతమందికో ఉపకారం, మేలు జరిగాయి. అవన్నీ ఒక రికార్డుగా నిలబడ్డవి, రికార్డ్ అయినవి. ఎందుకంటే ఇదేదో పుక్కుటి పురాణంలాగా చెప్తున్న మాటలు కాదు, మన కళ్ళు ఎదురుగుండా ఇది ఎప్పుడో 16వ శతాబ్దంలోనో 14వ శతాబ్దంలో జరిగింది కాదు, మొన్న ఈ మధ్యనే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగింది. మొత్తం మీడియాలన్నీ కూడా వాటిని ప్రత్యక్షంగా ప్రసారం చేసి చూపించడం కూడా జరిగింది. కాబట్టే ఈ రోజున ఆయనకున్న విలువ అక్రాస్ ది కంట్రీ కనుక మనం తీసుకుంటే, అటువంటి విలువ సాధించిన, అటువంటి గొప్ప ఘనతను చాటి చెప్పుకున్న సినిమా హీరోలుగా
ఉన్నారంటే అది అతిశయోక్తి అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కర్లేదు. అలాంటి ఈ పద్మభూషణ్ చిరంజీవి గారిగా ఇప్పటి వరకు పిలువబడుతున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు రేపటి రోజున పద్మవిభూషణ్ అనే మరొక స్థాయి అవార్డుని పుచ్చుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు మొత్తం దావానల్లో మొత్తం ఇండియన్ మీడియా మొత్తంలో వ్యాపించి విస్తరించి సందడి చేస్తుంది. ఆ సందడి కారణం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంధ సినిమాతో అటు బాలీవుడ్లో కూడా చాలా గొప్ప స్టెప్ను వేసి అక్కడ తనదైన గ్లింప్సెస్ని అక్కడ కూడా అందరికీ పంచి వాళ్ళందరి చేత కూడా అంటే గోవిందా లాంటి ఆ రోజున గోవిందా లాంటి ఒక డాన్సింగ్ స్టార్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళకి దండం పెట్టి యు ఆర్ ది మాస్టర్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా అక్కడున్న ఒక అమితాబ్ బచ్చన్ గారు అయితేనేంటి ఎనీ స్టాల్వర్ట్ ఆఫ్ దట్ ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి చాలా గొప్ప అభిమానులు. అండ్ ఒక 10 ఏళ్ళ మధ్యలో రాజకీయ పరంగా తన సినిమా పరిశ్రమకు ఆయన దూరం అయినప్పటికీ కూడా మళ్ళీ సినిమా పరిశ్రమను ప్రేమించిన వ్యక్తిగా, సినిమా పరిశ్రమలో ఎదిగిన వ్యక్తిగా, సినిమా పరిశ్రమే ప్రాణంగా పరిడవిల్లి వర్ధిల్లిన ఒక కథానాయకుడిగా మళ్ళీ సినిమా పరిశ్రమని ఆశ్రయించి వెనక్కి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాతే మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమా దగ్గర నుంచి ఆయన జైత్రయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఈ ఇన్నింగ్స్లో కూడా ఆయన పూర్తిగా కమర్షియల్ కోటాకే అంకితం కాకుండా, కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కాకుండా మధ్యలో సైరా లాంటి ఒక బ్రహ్మాండమైన చారిత్రాత్మకమైన సినిమా చేయడం జరిగింది. తర్వాత గాడ్ ఫాదర్ లాంటి ఒక చాలా డిఫరెంట్ లైన్ ఆఫ్ స్టోరీ చేయడం జరిగింది. అలాగా ఒక్కొక్కటి కూడా తన తాలూకా రూపురేఖ స్వభావాలను స్వరూపాలను మార్చుకుంటూ కొత్తగా సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగాల ద్వారా ప్రేక్షకులకి దగ్గరవడం, ప్రేక్షకుల్ని రంజింప చేయడం, ప్రేక్షకులను మెప్పించడం అనే ఒక కార్యక్రమంలో అహర్నిశలు కృషి చేస్తూ ఈ రోజున 156 సినిమా రిలీజ్ అవుతున్నదంటే మళ్ళీ జనాల్లో మనం ఊహించలేనంత వర్ణించలేనంత సందడి హడావుడి ప్రారంభమైంది మొన్న ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగానే. దట్ ఈస్ వాట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే ఆయనకున్న ఆ పరిధి, విస్తారమైన ఆ విశాలమైన పరిమితి ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో ఎత్తుకెదిగారు. ఇప్పుడు ఆయనకి పద్మవిభూషణ్ రావడం అన్నది అంటే మనం ఒక శుభ సందర్భంగా మనం దాన్ని అభివర్ణించుకోవచ్చు, దాని పట్ల మన సంతోషాన్ని వ్యక్తం చేయొచ్చు. కానీ అదేమంత గొప్ప అంటే ఆయన విలువను పెంచేసి ఆయన ఆకాశం అంత ఎత్తుకి పెంచేసేది మాత్రం కాదు. ఎందుకంటే హి హాస్ గ్రోన్ బియాండ్ దట్, వాటన్నిటికీ అతీతంగా ఎదిగిపోయిన రూపం అయింది. ఎందుకంటే ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏ భాషా పరిశ్రమలోని కూడా చిరంజీవి గారిలాగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి సమాజానికి సేవ చేసే హీరోలు చాలా తక్కువ మంది, మృగ్యం అని కూడా చెప్పచ్చు. 100% దాంట్లో ఆశ్చర్యమేం లేదు. పద్మ అవార్డ్సే కాదు, ఏ రకమైన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇండియాలో ఉన్నాయో అవన్నిటినీ కూడా అందుకుని పొందగల ఒక గొప్ప ఘనత, సార్థకత, ముఖ్యంగా ఆ చరిస్మాతో పాటు ఆ క్రెడిబిలిటీ, వాటి తాలూకా చరితార్థత ఎవరికైనా ఉన్నాయంటే అదొక్క మెగాస్టార్ చిరంజీవి గారికి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ రాబోతున్న రోజుల్లో మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారుగా ఎదగబోతున్న వార్తలు త్వరలో మనకి అంటే హెడ్లైన్స్లో రాబోతాయి. దానికి సంబంధించి ముందుగానే మాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే న్యూఢిల్లీ దేశ రాజధానిలో ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా ఎవరైతే ఈ కమిటీలకు ఈ మొత్తం ఈ మంత్రాంగాలన్నిటికీ కూడా ఎవరైతే అందులో కీలకమైన భాగస్వామ్యాన్ని వహిస్తారో వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర నుంచే మాకు ఈ వార్త రావడం జరిగింది. కాబట్టి మనం ముందుగానే మనం మెగాస్టార్ చిరంజీవి గారికి మా ఐ డ్రీమ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ గుండె నిండా అభినందనలు అందజేస్తున్నాం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం అని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. రేపటి రోజున మన మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు కాబోతున్న ఈ శుభ సందర్భంలో ఐ డ్రీమ్ ద్వారా మెగాస్టార్ అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ టుడేస్ టాపిక్, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి రేపటి రోజున. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వాచింగ్.